నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోండి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు వాసంశెట్టి గంగాధర్రావు సూచన. జై భీమ్ యూనిటీ ఫౌండేషన్ రాజానగరం ఇన్ఛార్జిగా ఖండవల్లి లక్ష్మి. వేసవి సెలవుల్లో విజ్ఞానంతో పాటు వినోదాన్ని పొందే అవకాశం సమ్మర్ క్యాంపుల ద్వారా లభిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నారాయణపురంలోని గోదావరి పుష్కరాలు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నందు ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపును కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కాసేపు ఆటలాడి విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 6 ఏళ్ల తర్వాత అధికారికంగా ప్రారంభించుకుంటున్న ఈ సమ్మర్ క్యాంపులకు విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు 515 మంది వివిధ క్రీడలకు రిజిస్ట్రేషన్లు చేసుకోగా ఈ సంఖ్య 2-3 రోజులలో రెట్టింపు అయ్యే అవకాశం ఉందన్నారు. వేసవి కాలంలో నిర్వహించే సమ్మర్ క్యాంపుల వల్ల పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి పెరగడమే కాకుండా శారీరకంగా మానసికంగా వృద్ధి చెందడానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. చిన్నారులు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ శైలజావల్లి, ఈఈలు మాధవి, మదర్సా అలీ, డిఈ సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి మనము అదే సమ్మర్ క్యాంప్కి ఇప్పుడు ఆర్ఎన్సీ కార్పొరేషన్ పరిధిలో మనం స్టార్ట్ చేస్తున్నాము. సో దీని గురించి మనము లాస్ట్ 1 మంత్ నుంచి కొంచెం పబ్లిక్లో ఇంత రిక్వైర్మెంట్ ఉంది, అదే డిస్కషన్ జరుగుతుంది. అందరూ ఒకసారి ఎవ్రీవన్ టోల్డ్ దట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఎవ్రీవన్ వాంట్స్. పేరెంట్స్కి కూడా కావాలి, పిల్లలు కూడా కొంచెం అదే ఫ్రీగా ఉన్నారు ఆ టైంలో, కంపల్సరీ పేరెంట్స్కి బాగా కావాలి అని కనుకుంటున్నారు. సో దే ఆల్సో వాంట్ అదే ఆ టైంలో సిన్స్ స్కూల్స్లో కొంచెం ఫ్రీ ఉన్నాయి కాబట్టి సమ్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే దే విల్ ఆల్సో బి బిజీ. స్టూడెంట్స్ కూడా ఫ్రీ ఒక యాక్టివిటీలో ఫోకస్ చేస్తారు, కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అందరు స్టూడెంట్స్కి కూడా స్కూల్ స్టూడెంట్స్ మనం డిస్కస్ చేస్తే త్రూ జీఈఓ మనం ఇన్ఫర్మేషన్ పంపించాము. సో అక్కడ కూడా ఇమీడియట్లీ వాళ్ళు కూడా వెంటనే నంబర్స్ ఇచ్చారు, ఇంతమంది పబ్లిక్స్ కూడా స్టూడెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ఫ్రమ్ దేర్ సైడ్ ఆల్సో ద జీల్ టు లెర్న్ సంథింగ్ న్యూ, ఒక కొత్త స్పోర్ట్స్ మనం నేర్చుకోవాలి, కంపల్సరీ కొన్ని లైఫ్ స్కిల్ కూడా నేర్చుకోవాలా, అలాగే స్టూడెంట్స్లో కూడా ఉంది. సో డెఫినెట్గా మనం ఆ టైంలో డిసైడ్ అయింది దట్ ఇట్ హ్యాస్ టు బి ప్లాన్. ఆ తర్వాత మళ్ళీ మనం ఆల్రెడీ ఆర్ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి, తర్వాత స్టాఫ్ సైడ్ నుంచి కూడా కొన్ని స్పోర్ట్స్ జరుగుతుంది, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో పీటీ టీచర్స్ కూడా ఉన్నాయి. సో అందరికీ డిస్కస్ చేసిన తర్వాత అదే ఐడెంటిఫై జరిగింది దట్ ఈ వెన్యూస్లో మనం ఆర్ఎన్సీ కార్పొరేషన్ పరిధిలో ఈ అన్ని స్పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తాము సమ్మర్ క్యాంప్లో. సో మొత్తం కలిపి మనం అరౌండ్ 23 యాక్టివిటీస్ బి ఇంక్లూడెడ్. ఆ స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా ఉన్నాయి, దాంట్లో కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి, తర్వాత లెర్నింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి లైక్ క్రాఫ్ట్ స్కిల్, మ్యూజిక్, డాన్స్. కాకుండా స్పోర్ట్స్లో అందరూ మనం క్రికెట్, బ్యాడ్మింటన్ అదే ఆడుతున్నాము. అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని న్యూ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. సో ఆ స్కిల్స్లో లైక్ స్విమ్మింగ్తో మనం బెస్ట్ అయితే మనము ఆన్లైన్లో రెస్పాన్స్ చూస్తే మ్యాక్సిమం పట్టు స్విమ్మింగ్ సెలెక్ట్ చేశారు. సో దట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. మనము అదే స్విమ్మింగ్స్ అందరికీ యాక్చువల్లీ నేర్చుకోవాలి, కానీ అదే స్టార్టింగ్ మనము స్మాల్ ఏజ్తో మనం స్టార్ట్ చేస్తే ఈజీ అవుతుంది, తర్వాత స్లోగా మనం వదిలేస్తాము. సో ఇలాగా పరిస్థితిలో మనం చూస్తే దట్ మ్యాక్సిమం పీపుల్ ఆర్ ట్రైంగ్ టు లెర్న్ ఒక న్యూ స్కిల్. ఈ సమ్మర్ వెకేషన్స్లో ఒక న్యూ స్కిల్ నేర్చడానికి అది వాళ్ళకి ఇష్టం ఉంది కాబట్టి ఈ ప్రకారం యాక్టివిటీస్ కంపల్సరీ సిటీలో కూడా కావాలి, కంపల్సరీ ఇట్ హ్యాస్ టు బి ప్రొవైడెడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఆల్సో. ఆ ఉద్దేశంలో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఐ ఆల్సో బిలీవ్ దట్ సిన్స్ ముఖ్యంగా మీ సైడ్ నుంచి కొంచెం ఇనిషియేటివ్ ఉంది కాబట్టి దిస్ ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్ బికాస్ పబ్లిక్ డిమాండ్ ఉంది కాబట్టి మీరు కూడా కొంచెం సీరియస్గా తీసుకున్నారు. కంపల్సరీ ఈ 30 to 45 డేస్ తర్వాత ఒక చేంజ్ రావాలి. ఈ సమ్మర్ క్యాంప్ జస్ట్ స్టార్టింగ్. మీరు ఇప్పుడు ఒక యాక్టివిటీ స్టార్ట్ చేసిన తర్వాత అది హ్యాబిట్లో రావాలి. సో దట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత యూ విల్ లెర్న్ అ న్యూ స్కిల్. ఆ తర్వాత ఆ స్కిల్ కంటిన్యూ చేయాలి. ఫుట్బాల్ ఉన్నాయి, క్రికెట్ ఉన్నాయి, తర్వాత అథ్లెటిక్స్, ఇలాగ యాక్టివిటీస్ మీరు 30 డేస్ కంటిన్యూస్గా చేస్తే ఆటోమేటిక్గా మీ బాడీ కూడా అలవాటు అవుతుంది. సో ఆటోమేటిక్గా మీరు 6 కల్లా అదే కంపల్సరీ ఆడాలా అలాగే ఫీలింగ్ వస్తుంది. సో ఆ హ్యాబిట్ ప్రస్తుతానికి మనం ఇలాగ యాక్టివిటీ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము.
టైమింగ్ షెడ్యూల్స్ కూడా కొంచెం ఫ్లెక్సిబుల్గా పెట్టాము. సో దట్ ఎప్పుడైనా మీకు కంఫర్టబుల్గా ఉంది అలా అటెండ్ అవ్వాలి. ఇన్స్ట్రక్టర్స్ కూడా కంపల్సరీ మీకు కోఆర్డినేట్ చేస్తారు. మొత్తం ఇన్స్ట్రక్టర్స్ కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాము దట్ కొంచెం ఇలాగా షెడ్యూల్ చేయండి మీ ట్రైనింగ్. సో దట్ 30 daysలో యాక్చువల్లీ దే లెర్న్ సంథింగ్ న్యూ. జస్ట్ వాళ్ళు ఆడటానికి వస్తారు అలాగా కాదు, యాక్చువల్గా దే షుడ్ లెర్న్ ఎలా టెక్నిక్లో ఆడాలి కంపల్సరీ. బ్యాడ్మింటన్ కూడా మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ చేస్తాము, ఆ తర్వాత స్లోగా కోర్ట్లో వస్తాము, ఆ సీక్వెన్స్ ఫాలో చేయాలి. సిమిలర్లీ చెస్ నేర్చే టైంలో కూడా కొన్ని చెసెస్ ఇండోర్ స్టేడియంలో మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, జిమ్ ఉన్నాయి వాళ్ళకి, చెస్, టేబుల్ టెన్నిస్. కమిషనర్ గారికి, కూటమి నాయకులకు, వేదిక ముందున్న కూటమి నాయకులకు, పిల్లలకు, వారి యొక్క తల్లిదండ్రులకు అందరికీ కూడా నమస్కరించుకుంటూ, సమ్మర్ అనగానే మా మున్సిపల్ కార్పొరేషన్కి గుర్తొచ్చేది మీకు నీటి సమస్య లేకుండా చేయడం ఒక్కటే అన్నదే గత 5-6 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ. మీ ఎండాకాలం వస్తుండగా ఒకటే ఆలోచిస్తూ ఉంటాం, వాటర్ సప్లై ఎలా ఇవ్వాలి, ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నది గత 5-6 సంవత్సరాలుగా జరిగిపోతా ఉంది. కానీ ఈ ఇయర్ గౌరవ కమిషనర్ గారు నేను చర్చించుకున్నాం, ఇంత పెద్ద కార్పొరేషన్ ఉండి, ఎంతమంది యువత ఉండి, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, సమ్మర్ హాలిడేస్ అనగానే పిల్లలకి ఎందుకు మనం సమ్మర్ క్యాంప్స్ పెట్టట్లేదు అన్నది ఆలోచించుకున్నాం. రాజమహేంద్రవరం నగరం యొక్క అభివృద్ధి ఎంత మాకు ప్రాధాన్యతో ఈ నగరంలో ఉన్న యువత ఒక భవిష్యత్తు పైన కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని గత 20-25 రోజులుగా కమిషనర్ గారు, వారి యొక్క బృందం, అలాగే మా యొక్క నాయకులు కేలం సీన్ గారు, కొల్లుబుజ్జి గారు, చండీప్రియ గారు, మాలయ విజయలక్ష్మి గారు, అధ్యక్షులు మధ్యరాంబాబు గారు, ప్రసాద్, ఇలాగ వీరందరూ అనేకమైన సమావేశాలు పెట్టుకోగా చివరాఖరుగా కమిషనర్ గారు, మేము ఒక కంక్లూజన్కి వచ్చి సమ్మర్ క్యాంప్ని ఈరోజు అధికారికంగా ప్రారంభించడమే కాదు, 6 సంవత్సరాల తర్వాత ఆర్ఎంసీ అధికారికంగా ప్రారంభిస్తున్న ఈ సమ్మర్ క్యాంప్కి ఇప్పటి వరకు 415 మంది ఎన్రోల్ అయ్యారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏ ఈవెంట్లో ఎన్రోల్ అయ్యారు, ఎంతమంది అన్నది కూడా ఇక్కడ ఉంది. అధిక శాతం అందరూ కూడా స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, క్రికెట్, చెస్, డ్రాయింగ్, ఫుట్బాల్, బాక్సింగ్, వాలీబాల్, కరాటే, వెస్టర్న్ డాన్స్, స్కేటింగ్, బాస్కెట్బాల్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా అథ్లెటిక్స్, ఇవన్నిటికి కూడా ఎన్రోల్ అయ్యారు. ఇది ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా ఈ 415 మంది ఈరోజు రేపు వాళ్ళ ఈవెంట్ పార్టిసిపేట్ చేసి బయటికి వెళ్ళి వాళ్ళ స్నేహితులు చెప్పిన తర్వాత కౌంట్ డబుల్ అవ్వడం, డబుల్ అయినా ఆశ్చర్యపోక్కర్లేదు. అంటే 415 మంది వచ్చే 3-4 రోజుల్లో 1000 మంది అయినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. మేము ఈ నెంబర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే 6 సంవత్సరాల తర్వాత ప్రారంభిస్తున్నాం. చాలా డీసెంట్ నెంబర్ వస్తుంది. అసలు ట్రయల్ రన్ చూద్దాం, పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారా, తల్లిదండ్రులు కూడా ఆసక్తి చూపిస్తున్నారా లేదా అని ఒక అనుమానంతో కమిషనర్ గారు, నేను ఆలోచించి ఈ కార్యక్రమం ప్రారంభించాం. మీ యొక్క స్పందన అర్థమైంది, తల్లిదండ్రుల ఒక ఆలోచన అర్థమైంది. తప్పకుండా దీన్ని మరింత సమర్థవంతంగా మీకు ఇంకా ఎక్కువ సర్వీసెస్ కూడా ఇచ్చే విధంగా భవిష్యత్తులో కూడా మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిమ్మల్ని ఆలోచించమనేది ఒకటే. కూటమి ప్రభుత్వం ఈ కాంప్లెక్స్ కూడా చూశారు. నెక్స్ట్ ఇయర్ గోదావరి పుష్కరాలు, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పట్ల సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చాలా వెటకారంగా, వ్యంగ్యంగా మాట్లాడడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మార్గాన్ని భారత్ తెచ్చిన నిధులతోనే పనులు చేస్తూ ఆయన ఏదో గొప్పగా సాధించినట్లుగా ప్రచారం చేసుకోవడం తప్ప ఆదిరెడ్డి చేసిందేమీ లేదని దేవా చేశారు. మార్గాన్ని వేసిన శిలాఫలకాలను ధ్వంసం చేసి మళ్లీ కొత్తగా శిలాఫలకాలు వేసుకున్న ఘనత కూడా మీకే దక్కిందని పేర్కొన్నారు. సమావేశంలో వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు, నల్లమిల్లి సత్తిరెడ్డి, సప్ప ఆదినారాయణ, బిల్డర్ చిన్న, రేగుల శ్రీధర్, రొకం త్రినాథ్, గౌరీశంకర్, చివాకుల సుబ్రహ్మణ్యం, సేపేని మునీశ్వరరావు, నగరపోయిన శ్రీనివాస్, మురళీ, కృష్ణ, నాగేంద్ర, మురళి తదితరులు పాల్గొన్నారు. దేవాలయం ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయం. ఉమా మార్కండేశ్వర స్వామి యొక్క ఆలయం యొక్క ధ్వజస్తంభం కూర్చోబెట్టింది. దానికి సంబంధించి రాజమండ్రి నగర ఎమ్మెల్యే గారు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యే గారు, మీకు నమస్కారం. ఎందుకంటే ఇది ఎప్పుడు బయటపడింది, ఈ ధ్వజస్తంభం సుమారుగా 1 year బ్యాక్ అది కూర్చోబెట్టిందని తెలుసు. మీరు నిజంగా యాక్చువల్గా మీరు పరిపాలనలోకి వచ్చిన వెంటనే అది చెయ్యాలి అని అనుకుంటే ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు మొదలుపెట్టారు. కానీ ఇది ఎప్పుడో జరిగింది. 1 year బ్యాక్ మీరు గ్రహించారు. 1. 2, అక్కడ ఆలయ ధర్మకర్తగా ఉన్నటువంటి ఇనమూరు దీపు, నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఒకటే మాట, ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడినటువంటి మాట. ఇది ఎప్పుడో భరత్ గారికి చెప్పడం జరిగింది. ఆయన దీన్ని నిర్లక్ష్యంగా ఊరుకున్నారనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ చేశారు. సార్, ప్రతిసారి ప్రతి దేవాలయం యొక్క ధ్వజస్తంభాలు ఇలాగా జీర్ణోద్ధరణ జరుగుతూ ఉంటాయి. దీన్ని ఇంత రాజకీయం చేయాల్సినటువంటి అవసరం అయితే కరెక్ట్ కాదు. అదే సీనియర్ సిటిజన్గా మీకు ఒక చెప్పాలి, మీ యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఎందువల్లంటే ఇవాళ మీరు మాట్లాడినటువంటి ఎటకారం మాట చాలా ఎటకారంగా, అది ఆ రోజున అలా జరిగింది కాబట్టే ఇవాళ మీరు ఇలా అయిపోయారని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి మీకు నేను మీ యాటిట్యూడు ఎంత హై పిచ్కి వెళ్ళిపోయిందంటే ప్రతి విషయాన్ని భరత్ గారితో ముడిపెట్టడం. భరత్ గారితో ముడిపెట్టాలని అనుకుంటే ఇవాళ మీరు ఆయన ప్రతి సంవత్సరం ఒక రోజంతా ఆ ఆలయంలోనే ఉంటారు. ఒక రోజంతా లక్షపత్రి పూజ చేస్తారు. ఆయన అక్కడ కూర్చుని ఆ మంత్రపఠనం చేస్తూ ఉంటారు. ఆ మంత్రపఠనం చేస్తున్నటువంటి ఆ మంత్రపఠనానికి కూడా మీరు చాలా ఎక్సెక్టల్గా మాట్లాడారు. ఆయన మంత్రాలు చదివేశారు, అది ఇది. సార్, ఎందుకు ఇది? మీ యాటిట్యూడ్ ఏమనుకుంటున్నారు? రాజమండ్రి నగరానికి ఆ రోజున ధ్వజస్తంభం ఆ రోజే జరిగి ఉంటే ఆ రోజు ఎమ్మెల్యే ఎవరు? మీ మిస్సెస్సే కదా, భవానీ గారు. అలాగే అప్పుడు మీ దగ్గరే వాడు ఉంటున్నటువంటి ఎవరైతే ఎన్నమూరు దీపు ఉన్నాడో అతను ఆ రోజున అక్కడ చైర్మన్గా ఉన్నాడు. చైర్మన్గా ఉన్నటువంటి యొక్క చైర్మన్ గారు దాన్ని ఇది జీర్ణోద్ధరణ జరిగింది కాబట్టి దాన్ని చెయ్యాలి అని అనుకుంటే ఏదైతే తన డైరెక్టర్స్ ఉన్నారో ధర్మకర్తల మండలి ఉందో ఆ ధర్మకర్తల మండలి ఒక తీర్మానం చేయాలి. ఆ తీర్మానం చేసిన తర్వాత దాన్ని ఎండోమెంట్స్ కమిషనర్కి పంపించాలి. అలా చేసినటువంటి సందర్భం ఉందా? లేదు. ఎంపీ గారికి ఇచ్చానన్నారు. ఎంపీ గారి కన్నా ముందు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఎమ్మెల్యే గారితో ఒక లెటర్ రాయించాలి, కవరింగ్ లెటర్, ఇక్కడ చేసినటువంటి తీర్మానం ఇవ్వాలి. ఇవేమీ చేయకుండా ఆయన మీద నిందారోపణ చేయడం ఎంతవరకు సమంజసం? ఓకే, ఇవాళ మీరు చేసినటువంటి ఏదైతే మరి ధ్వజస్తంభం పునఃప్రతిష్టాపన చేశారో దానికి ఎవరు కూర్చున్నారండి? అలాంటి ప్రాచీనమైనటువంటి దేవాలయానికి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించాలంటే భార్య భర్తలు కూర్చోవాలి. ధ్వజస్తంభాన్ని ఎవరైతే డోనర్ చేశారో ఆ దంపతులు కూర్చోవాలి. ఏమీ లేదే, ఎవరూ లేకుండా కనీసం పీఠాధిపతులను కూడా మీరు పిలవకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పురోహితులు ఉన్నారో వాళ్ళతోటి ఆ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింప చేశారు. ఇంకో 150 సంవత్సరాల పాటు ఉండేటట్లుగా. ఎందుకు సార్ ఇవన్నీ ఈ మాటలు మాట్లాడటం? ఈ రాజమండ్రి సాంప్రదాయానికి విరుద్ధంగా ఇంతకుముందు చాలామంది రాజమండ్రి
పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, నగర ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కానీ ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడేది ఇంత నిర్లక్ష్యంగా వెటకారంగా మాట్లాడేటువంటి సందర్భం లేదు. మీ యాటిట్యూడ్ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంది అంటే ఇలాంటి మాటలు ఇది రాజకీయం చేసేటువంటి గుడి రాజకీయం చేయొద్దండి. గుడి సబ్జెక్ట్ని గుడిగానే చూడండి. ఆ గుడిని ఒక అత్యంత దైవికమైనటువంటి కార్యక్రమం కింద భావించాలి, దాన్ని చేయాలి. అంతేగాని ఈ రకమైనటువంటి చేయడం అనేది కరెక్ట్ కాదు. సరే, నెక్స్ట్. ఆర్యపురం నారాయణ ప్రభంజనవ్ నారాయణ విద్యా సంస్థలు జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నారాయణ ఈటెక్నో ఆంగ్ల మాధ్యమిక పాఠశాల యందు 10వ తరగతి ఉత్తీర్ణతలో నారాయణ విద్యా సంస్థలు ప్రభంజనం సృష్టించాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని నారాయణ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు 100% ఉత్తీర్ణతతో పాటుగా రాష్ట్రంలో 10 మంది విద్యార్థులకి 598 మార్కులతో ప్రభంజనం సృష్టించింది. అంతేకాకుండా 597, 596, 595, 590, 28% విద్యార్థులకు మార్కులతో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా పత్రికా విలేకరులతో రాజమహేంద్రవరం ఏజీఎం అలీషా, క్లస్టర్ ప్రిన్సిపల్ నీరజారెడ్డి, శైలజ, సునీత సాగర్, నందకుమార్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం మాత్రమే కాకుండా గత 47 సంవత్సరాలుగా విద్యార్థులకు అత్యుత్తమ ఫలితాలను అందిస్తూ వారిని సరైన మార్గదర్శకత్వం ఇవ్వడంలో కృషి చేస్తున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా R&D హెడ్ రవి, కోఆర్డినేటర్ గోపినాయుడు, అకాడమిక్ డీన్లు, ఉపాధ్యాయ మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నారాయణ 10th క్లాస్ రిజల్ట్స్లో వచ్చిన రిజల్ట్స్ ఆల్రెడీ మీరు అందరూ అబ్జర్వ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ అంటే ఇయర్ ప్రూవ్ చేసుకోవడం కాదండి, ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ ఆన్వర్డ్స్ ద సేమ్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ద హైయెస్ట్ రిజల్ట్. యాజ్ యూ ఆర్ అబ్జర్వ్డ్ ఆల్రెడీ అలీషా గారు కవర్డ్ హౌ మెనీ మార్క్స్ వి గాట్ అనేది, అంటే 598 అనే టార్గెట్ మార్క్తో ఈ సంవత్సరం మనం ప్రభంజనం సృష్టించడం జరిగింది. ఇది ఈ సంవత్సరం కాదు, లాస్ట్ ఇయర్ కూడా మనం 600 out of 600 మార్క్స్ ప్రొడ్యూస్ చేశాము. అండ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ మీద ఇండివిజువల్ కేర్ తీసుకొని 100% ఆఫ్ రిజల్ట్ ఇవ్వటం అనేది ఇట్స్ మెయిన్ అచీవ్మెంట్ అని నేను ఫీల్ అవుతున్నానండి. బికాస్ వీఆర్ మేకింగ్ ఎవ్రీ పేరెంట్ సాటిస్ఫైయింగ్ ఇన్ ద నారాయణ స్కూల్స్. వీఆర్ నాట్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ టాపర్స్ అండి. ప్రతి ఒక్క పేరెంట్ ఏ ఉద్దేశంతో అయితే నారాయణ స్కూల్లో జాయిన్ చేస్తున్నారో దాన్ని మేము ఫుల్ఫిల్ చేస్తున్నామని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. యాజ్ అలీషా సార్ మెన్షన్ చేసినట్టుగా సెంట్రల్ ఆఫీస్ నుంచి ప్రతి సెగ్మెంట్ నుంచి హైరార్కీ ప్రకారం వాళ్ళని అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్గా ఇక్కడ టెక్స్ట్ బుక్ రీడింగ్ ప్రిఫరెన్స్ ఇస్తామండి. నాలెడ్జ్ కంటెంట్ బేస్డ్గా వెళ్తాము. బై హార్ట్ చేయించేసి పిల్లల్ని ఏదో మార్క్స్ రావాలి అన్న కాదండి, వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి కావాలి, ఏ కంటెంట్ కావాలి అన్న దాని మీద వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ అనేది వాళ్ళకి చదివించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పేపర్ వెయిటేజ్ ఎలా ఉంటుంది, ఏ చాప్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళు సక్సీడ్ అవుతాడు అన్న దాని మీద టీచర్స్కి ముందు వర్క్షాప్స్ పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం స్టూడెంట్కి ఏ టైం టు టైం మనము జూమ్ క్లాసెస్ పెట్టి కానీ, అంటే జనరల్గా మనకి స్కూల్స్లో టీచర్స్ టైం టేబుల్ ప్రకారం క్లాసెస్ రన్ చేస్తారు. బట్ ఎవ్రీ మూమెంట్ గవర్నమెంట్ నుంచి ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయో పిల్లలకి డిలే అవ్వకుండా వితిన్ మినిట్స్లోనే ఆ డే ఎండ్ అయ్యే లోపలే జూమ్ మీటింగ్లు సెంట్రల్ ఆఫీస్ నుంచి కండక్ట్ చేసి ఎక్కడ వాళ్ళు మార్క్ లూజ్ అవ్వకుండా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు శ్రద్ధ వహించాలనేది 1-to-1 మనకి ఆర్పీస్ కూడా ఉన్నారండి. మెయిన్ లీడింగ్ అని చెప్పాలి వాళ్ళని కూడా. అంటే ప్రతి చాప్టర్ నుంచి వెయిటేజ్ ఎక్కడ ఉంటుంది అనేది ముందు టీచర్స్కి హెచ్ఓడికి పాస్ ఆన్ చేయటం, హెచ్ఓడిస్ టీచర్స్ గైడ్ చేయటం, టీచర్స్ ఇన్ టైంలో పిల్లలకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. దానివల్ల ఈరోజు ఈ రిజల్ట్ సాధ్యమైందని అనుకుంటున్నాం మేము. అట్ ద సేమ్ టైం రాజమండ్రి కాదండి, మనం ఈస్ట్ గోదావరి మొత్తం ప్రీవియస్ ఈస్ట్ గోదావరి అని పిలిచాం. ఇప్పుడు ఇట్స్ డివైడెడ్ ఇంటూ 3 parts. 598 మార్క్ మాకు పిఠాపురంలో ఒకటి కైవసం జరిగిందండి ఈరోజు వచ్చిన రిజల్ట్లో. అట్ ద సేమ్ టైం మనకి అమలాపురం కానీ, అలానే కాకినాడలో కానీ, ఇక్కడ రాజమండ్రిలో కానీ మంచి రిజల్ట్ ప్రొడ్యూస్ చేశాము. సో దట్ మా పిల్లలు ఇదే విధానాన్ని ఏదైతే 10th క్లాస్ దాంట్లో మాకు హైయెస్ట్ రిజల్ట్స్ ఇచ్చారో సేమ్ స్టూడెంట్స్ దే మూవ్డ్ ఇంటూ ఇంటర్మీడియట్ కూడా సేమ్ నెక్స్ట్ ఇయర్ కూడా వీ విల్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ద బెస్ట్ రిజల్ట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆర్ 10th క్లాస్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. నారాయణ మరోసారి అద్భుతమైన రిజల్ట్ ఎస్ఎస్సిలో ప్రజెంట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి. మెయిన్ నిన్న మొన్నటి ఇంటర్ రిజల్ట్ కావచ్చు, అలాగే నిన్న వచ్చిన తెలంగాణ రిజల్ట్ కావచ్చు, అలాగే మన ఏపీ రిజల్ట్ కావచ్చు, అద్భుతమైన రిజల్ట్ వచ్చిందండి నారాయణకి. 598 అనే మార్క్ని 10 మంది విద్యార్థులు దాటారు. దాంట్లో ఈస్ట్ గోదావరిలో కూడా 2 పిల్లలు మాకు 598 దాటారండి. సో హయ్యెస్ట్ అనేది అచీవ్ చేయటం ఎంత ముఖ్యమో
100% పాస్ అనేది కూడా అంతే ముఖ్యం. సో 100% పాస్ అయినాయి మా అన్ని బ్రాంచెస్, అలా చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం. సో మా ఫౌండర్ గారు నారాయణ గారు కావచ్చు, అలాగే మా జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, నెక్స్ట్ రమా మేడం, మా R&D హెడ్స్, వీళ్ళు ఇచ్చిన సపోర్ట్, వీళ్ళు ఇచ్చిన కరికులం అద్భుతంగా మాకు పిల్లల వరకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడిన యోధులు ఎవరు అంటే మా టీచర్స్ అండి. సో మా టీచింగ్ స్టాఫ్ అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాను. ఎందుకంటే పిల్లల్లో ఒక రకమైన ఉత్సాహాన్ని నింపటం మీకు తెలియనిదేమీ కాదు. మొబైల్స్ వల్ల పిల్లలు ఏ రకంగా అయిపోతున్నారు, ఏ రకంగా ఎడిక్ట్ అయ్యి వాళ్ళు ఏంటంటే చదువును పూర్తిగా అశ్రద్ధ చేసే రోజులు అయిపోయినవి ఇవి. సో ఈ రోజుల్లో కూడా చాలా అద్భుతంగా పిల్లల్ని కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా చక్కగా దాని మీద ఒక ఆలోచన అనేది చేసుకుంటూ ఏ రకమైన ప్రశ్న ఇచ్చినా సరే ఎలా రాయాలనే నేర్పరితనం వాళ్ళు క్రియేట్ చేసింది మా స్టాఫ్ అండి. సో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మా తల్లిదండ్రులు అండి, మేము ఎప్పుడన్నా సరే ఈ టైంకి క్లాస్ పెడుతున్నాము అంటే విసుక్కోకుండా చాలా చక్కగా, ఎందుకంటే మా టీచర్లు కాస్త విసిగిచ్చారు పేరెంట్స్ని. ఉదయాన్నే ఫోన్ చేయటం, అమ్మ మేము కేర్ తీసుకుంటామన్నా, లేదండి మా అబ్బాయి బాధ్యత మాది అని చెప్పి వాళ్ళు చాలా కేర్ అనేది తీసుకుని వేకప్ కాల్స్ చేయించటం, అది నిజంగా మర్చిపోలేని, అంటే బాధ్యత అనేది స్కూల్ వరకే ఉంటుందండి ఉపాధ్యాయులది. ఆ స్కూల్ వరకే కాదు, వాళ్ళు ఇంటికి వెళ్ళినా సరే ఆ పేపర్లు వేసుకుని కరెక్షన్ చేసుకోవడం కానీ. సో ఆ టీం వర్క్తోనే ఈ విజయం సాధించామండి. రాబోయే రోజుల్లో ఇంకా మంచి రిజల్ట్ సాధించాలని మేము అనుకుంటున్నాం. అలాగే ఈ పేరెంట్స్ విద్యార్థులే కాకుండా మాకు ఉపయోగపడే నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా అండి, బస్సెస్ కావచ్చు, నెక్స్ట్ మాకు ఉపయోగపడే మిగతా స్టాఫ్ ఏదైతే నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, అలాగే కోఆర్డినేటర్ల పాత్ర కూడా ఎక్కువగా ఉందండి. మాకు ఇచ్చే కరికులంని చాలా చక్కగా అది రన్ అవుతుందా లేదా అనే విధానం వాళ్ళు అబ్జర్వ్ చేయటం, ఎప్పటికప్పుడు మాకు దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ చెప్పటం, అలాగే డైరెక్టర్స్గానే కాకుండా గ్రౌండ్ లెవెల్లో ప్రతి విద్యార్థిని వాళ్ళని చెక్ చేసుకుని వారు ఏ రకంగా వర్క్ చేస్తున్నారు, ఎందుకు తగ్గాయి, వీళ్ళని ఏ స్టెప్స్ తీసుకుంటే ఇంకా పెరుగుతాయి అనేది టైం టు టైం మాకు ఆ సలహాలు ఇస్తుంటారండి. సో మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. And the result what I got is all because of my hard work and the support from my teachers, and I am very proud of being an RN8, whereas I stood as branch first. I am very thankful to all my teachers and my parents especially. Thank you for giving me this wonderful support. I'll be very proud of being an RN8. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు శ్రీనివాసరావు. ఇప్పుడు 591 వచ్చిన ప్రణీత్ యాదవ్ వాళ్ళ ఫాదర్ని. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఇటు వచ్చి మా పాప ఇంతలా చదివి పాస్ అవ్వడానికి కారణం తన హార్డ్ వర్క్. అయితే ఒక సరైన గురువు లేకపోతే ఏ శిష్యుడు కూడా ముందుకెళ్ళడం చాలా కష్టం. ఆ టీచింగ్ అనేది నారాయణ వాళ్ళు బాగా ఇచ్చారు. తద్వారాగా తను కూడా బాగా కష్టపడి చదివింది. ఈ నారాయణ అంటే ఎల్కేజీ నుంచి కూడా పాపలు ఇద్దరు ఇక్కడే చదువుకుంటున్నారు. తద్వారాగా మంచి రిజల్ట్ అయితే మాత్రం వచ్చింది. నిజంగా నారాయణకి రుణపడి ఉంది. ఎట్లా కష్టపడ్డావు అంటే నాకు ఆ మార్క్స్ రావడానికి కారణం నా టీచర్స్ అనేది నేను చెప్తాను. ఎందుకంటే నా హ్యాండ్ రైటింగ్ బాగున్నప్పుడు కూడా హ్యాండ్ రైటింగ్ బాగుపరచడానికి నన్ను పుష్ చేసింది. సో నాకు ఇప్పుడు ఏ మార్క్స్ వచ్చినా ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై టీచర్స్. ఎలాంటి కష్టపడేవాడు, ఎలా కష్టపడేవాడు, ఎన్ని గంటలు కష్టపడతాడు? సో మా స్కూల్లో ఎక్కువ కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది కాబట్టి ఆ కాన్సెప్ట్ని జస్ట్ రివైజ్ చేసుకోవడం వల్ల నాకు మార్క్స్ వచ్చి యాజ్ మై మదర్ స్టేటెడ్. నెక్స్ట్ టార్గెట్ ఏంటో మరి మీకు ఏమవుతాం అనుకుంటున్నాం? I have not yet decided. Engineering. Engineer, doctor, yes. I want to be an engineer. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు సుభాషిణి అండి. మా బాబు ఫస్ట్ నుంచి కూడా బాగానే చదివేవాడండి. అంటే టాపర్ కిందే ఉన్నాడు ఫస్ట్ నుంచి. బట్ ఏంటంటే మధ్యలో కొంచెం ఫ్లక్చువేషన్స్ అనేవి అయితే జరిగాయి. నేను వేరే వాళ్ళ ద్వారా విని సిఓ ఒలింపియాడ్
ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి నారాయణలో విని దాని గురించి పూర్తిగా తెలుసుకుని అప్పుడు జాయిన్ చేశానండి. నాకు టోటల్ నమ్మకం ఉండి చాలా కాన్ఫిడెన్స్తో జాయిన్ చేశాను. బట్ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ రియల్లీ వాళ్ళ టీచర్స్ కోఆపరేషన్, అన్ని రకాల కూడా డౌట్స్ వచ్చినప్పుడు దాన్ని క్లారిఫై చేసే విధానం అవ్వచ్చు, అన్నీ కూడా చాలా బాగా తనకి యూస్ఫుల్గా ఉన్నాయండి. ఇంటికి వచ్చాక కూడా జస్ట్ వాళ్ళు క్లాస్లో చెప్పింది రివైజ్ చేసుకుని తెచ్చుకున్నదే, టు బీ ఫ్రాంక్. అంటే ఏదో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహిళా చైర్పర్సన్ ఖండవల్లి లక్ష్మిని జేబీఎం యూనిటీ ఫౌండేషన్ రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు ఆమెకు ఐడెంటిటీ కార్డును కూడా పంపించారు. అనేక సమస్యలపై సుదీర్ఘ పోరాటాలు చేస్తూ బాధితుల పక్షాన అండగా నిలుస్తున్న ఖండవల్లి లక్ష్మి ఇప్పటికే ఎన్నో పదవులు నిర్వహించారు, ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీలో ఉంటూ మరోపక్క హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహిళా చైర్మన్ గా మహిళల పక్షాన ఎన్నో సమస్యలపై పోరాడిన ఆమె సేవలను గుర్తించి జై భీమ్ యూనిటీ ఫౌండేషన్ వారు రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు, రాజానగరం పెద్దలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో భాజపా చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పిలుపునిచ్చారు. గురువారం రాజమహేంద్రవరంలోని పేపర్ మిల్లు సమీపంలోని కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. భాజపా అవకాశవాద రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదన్నారు. మహిళా బిల్లును సాకుగా చూపి డీలిమిటేషన్ చేద్దామని భాజపా భావించిందన్నారు. కాంగ్రెస్ చేసిన పనితో ఏపీకి మంచి జరుగుతుందన్నారు. రిజర్వేషన్ విషయంలో దళిత క్రైస్తవులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే భాజపా ఈ ప్రతిపాదన తీసుకొచ్చిందని విమర్శించారు. గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. అనంతరం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బోడ వెంకట్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు అమర్ జహా బేగ్, పార్లమెంట్ సమన్వయకర్త టీకే విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గాల పరిధులు మార్చి, ఉదాహరణకు అస్సాము, జమ్మూ అండ్ కాశ్మీర్లో బీజేపీకి అనుకూలమైనటువంటి ఆ ఏరియాస్ మాత్రం ఒక పార్లమెంట్ స్థానంగా, అసెంబ్లీ స్థానంగా మార్చారు. ఎందుకంటే 4 అంశాలు ఉన్నాయి డీలిమిటేషన్లో. ఒకటి జాగ్రఫికల్ కంటిగ్యూటీ, అంటే భౌగోళికంగా దగ్గరగా ఉండాలి. రెండవది కమ్యూనికేషన్, రోడ్స్ కానీ లేకపోతే మార్గాలు, వెళ్ళేటువంటి మార్గం, వారికి అలవాటైనటువంటి మార్గం, ఆ మండలాలకి అలవాటైనటువంటి మార్గం. మూడవది పరిపాలన సౌలభ్యం. నాలుగవది కొండలు గుట్టలు అడ్డం రాకుండా నియోజకవర్గాలు ఉండేటట్టు. ఈ 4 కాకుండా వారికి రాజకీయంగా ఏ రకంగా అలవాటు వారికి కావాలో అదే చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీకి అనుకూలమైనటువంటి చేస్తున్నారు అని పేపర్ వాళ్ళే రాస్తారు. అలాంటి వాళ్ళు ఈ రకంగా వస్తున్నాయని. అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే, నియోజకవర్గాల పరిధులు నియమించే దానిలో బీజేపీ చేస్తున్నటువంటి తప్పుడు పని మళ్ళా చేయాలి ఇండైరెక్ట్గా. ఇది ఉమెన్ బిల్ అని పెడితే ఎవరు అపోజ్ చేయడానికి ధైర్యం చేయరు అని వారి కుట్ర. అసలు నంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ అంటే 50% పెంచుతామని చెప్పి చివరిలో అందరూ గొడవ చేస్తుంటే బిల్లులు ఎందుకు పెట్టలేదు అని అంటే, మీరు 1 గంట సమయం ఇవ్వండి, మేము వెళ్ళి మార్చుకుని వస్తాము. అది 2/3 మెజార్టీ. డీలిమిటేషన్ అనేటువంటిది 40 సంవత్సరాలు ఆ జనాభా మార్చి జరుగుతూ ఉంది. మీరు ఇవన్నీ కూడా చాలా ఈజీగా, అంటే లెక్క లేకుండా మేము ఉమెన్ పేరు మీద చేసేయచ్చు అనేటువంటి దృక్పథం. 50% పెంచినా కూడా 50% అందరికీ పెరుగుతాయి, కానీ అంతరాలు ఇంకా పెరుగుతున్నాయి. ఉదాహరణ తీసుకుందాం, కేరళలో 20 ఉన్నాయి, 50% అంటే 30 అవుతాయి. యూపీలో 80 ఉన్నాయి, 50% అంటే 120 అవుతాయి. ఇప్పుడు 80కి 20కి మధ్య తేడా 60. రేపు 30కి 120కి తేడా 90. అంటే ఇప్పుడున్నటువంటి 60 డిఫరెన్స్ రేపు 90కి వెళ్తుంది. ఈ రకంగా ఉత్తర భారతంలో ఉన్నటువంటి యూపీ, బీహార్,
ఇంకా కొన్ని 2 రాష్ట్రాలు రాజస్థాన్, గుజరాత్ వేర్ వాళ్ళు దే కెన్ మ్యానిపులేట్. ఆ 4 మధ్యప్రదేశ్ ఇవన్నీ కలిస్తే దక్షిణ రాష్ట్రాలు లేకపోతే మంచిగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలతో వారికి పని లేకుండానే మెజారిటీ వస్తుంది అని వాడు కుట్ర బయటకు తేటతెల్లం అవుతూ ఉంది. ఇవన్నీ కూడా గమనించకుండా సో వారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోండి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు వాసంశెట్టి గంగాధర్రావు సూచన. జై భీమ్ యూనిటీ ఫౌండేషన్ రాజానగరం ఇన్ఛార్జిగా ఖండవల్లి లక్ష్మి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ABC న్యూస్.